ద్వేషము. ఈ ద్వేషం ఈ తల్లిదండ్రుల వల్ల ఆ సంస్కారాలు అప్పిస్తారు. వాడు మనకు శత్రువు, వీడు మనకు శత్రువు, వాడు మన కులం కాదు, వీడు మన కులం కాదు అని తల్లిదండ్రుల గురించి చిన్న చిన్నగా నేర్చుకుంటూ ఉంటారు. నేర్చుకున్నాక మరి అప్పుడు ఏం చేస్తారు అంటే దాన్ని వీళ్ళు అదే కోణంలో అవతల వాడి గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు మన ఆలోచనని బట్టే అవతల వ్యక్తిని బేరీజు వేస్తాం. ఒక జ్ఞాని ఏం చేస్తాడు అంటే పాజిటివ్గా ఆలోచిస్తాడు. ఏంటి, మనం వాడికి శత్రువే, వాడి తాతలు తండ్రులు చేయొచ్చు, వీడు మంచోడే కదా, వీడు మనకేమీ అన్యాయం చెయ్యలేదు కదా, మరి వీడి మీద నేను ఎందుకు ద్వేషం పెంచుకోవాలి అని అనుకోవచ్చు. కానీ ఒక అజ్ఞాని వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి శత్రుత్వం చాలా రోజులు ఉంది, పడదు అనుకుంటూ మనం చాలా సినిమాల్లో ఫ్రాక్షనిస్టులుగా చూస్తూ ఉంటాం. మరి అది పెంచి పోషించే తల్లిదండ్రుల వల్ల అది పెరుగుతూ ఉంటుంది. కానీ ధ్యానంలోకి వచ్చాక పూర్వం ఉన్న ఇప్పుడు ఈ వ్యక్తి మంచోడు అని విచారణ చేసుకుంటే మనం ఆ ద్వేషాన్ని కూడా పోగొట్టుకోవచ్చు. ఒకవేళ వాడు ద్వేషిస్తున్నా మనం మౌనంగా ఊరుకుంటే, ఏమీ మాట్లాడకుండా ఉంటే, మన మీద ఎంత చెడ్డ ప్రచారం చేస్తున్నా మనం మౌనంగా ఉన్న రోజు వాడికే తెలుస్తుంది. ఏంటి, నేను ఎంత తిడుతున్నా వీడు మౌనంగానే ఉన్నాడు కానీ ఇలా మాట్లాడట్లేదు ఏంటి అని. ఏదో ఒక రోజు, ఏదో ఒక క్షణం అవతల శత్రువులో కూడా మార్పు రావచ్చు. అందుకే మహాత్ములు చెప్తారు, మనకి శత్రువులు ఎదురైనప్పుడు, మనని శత్రువుగా అనుకున్నప్పుడు, ఒకవేళ వాడు మనకు నిజంగా శత్రువే అయినప్పుడు మౌనంగా ఉంటే అంతకంటే గొప్పతనమే లేదు. ఆ మౌనం వల్ల మనలో సహనం ఉందా లేదా తెలుస్తుంది. అవతల వాళ్ళలో పరివర్తన రావడానికి అవకాశం ఉంది. అందుకే ఈర్ష్య, కోపం, ద్వేషం, అసూయ ఈ 4 గుణాల వల్లే మనలో ప్రశాంతత లోపిస్తోంది.